సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కొన్ని ఉంటాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కొన్ని ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే వాటి ఏర్పాటు గురించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించరు. రాజ్యాంగంలో ప్రస్తావించినటువంటివి మాత్రం రాజ్యాంగ సంస్థలు అవుతాయి. రాజ్యాంగంలో ప్రస్తావించినటువంటివి రాజ్యాంగేతర సంస్థలు అని పిలవడం జరుగుతుంది. అటువంటి రాజ్యాంగేతర సంస్థల్లో మనం దేని గురించి చెప్పుకుందాము? మొదట అంటే మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది, హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకు ఎన్ని రకాల సంస్థలు ఉంటాయి అంటే రాజ్యాంగ సంస్థలు ఉంటాయి, రాజ్యాంగేతర సంస్థల్లో మళ్ళీ చట్టబద్ధ సంస్థలు ఉంటాయి, సలహాపూర్వక సంస్థలు ఉంటాయి. రాజ్యాంగ సంస్థలు అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి ఏదో ఒక ఆర్టికల్ తెలియజేస్తే దానిని రాజ్యాంగ సంస్థలు అంటాం. రాజ్యాంగేతర సంస్థలు అంటే రాజ్యాంగంలో వాటి ప్రస్తావన ఉండదు. ఈ రాజ్యాంగేతర సంస్థలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఇవి చట్టబద్ధ సంస్థలు అంటే పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడేటువంటి సంస్థల్ని చట్టబద్ధ సంస్థలు అంటారు. పార్లమెంట్ అనేటువంటిది ఎటువంటి చట్టం చేయకుండా కేంద్ర కేబినెట్ అనేటువంటిది ఇచ్చినటువంటి సలహా ఆధారంగా ఏర్పడేటువంటి సంస్థలు ఉంటాయి. వాటిని సలహాపూర్వక సంస్థలు అని పిలవడం జరుగుతుంది. వాటిని అడ్వైజరీ బాడీస్, అడ్వైజరీ కమిటీస్ అని పిలుస్తారు. యాక్చువల్గా రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. రాజ్యాంగం వాటి ఏర్పాటు గురించి చెబితే అవి రాజ్యాంగబద్ధ సంస్థలు. రాజ్యాంగంలో ఎక్కడా వాటి ప్రస్తావన లేకపోతే రాజ్యాంగేతర సంస్థలు అని పిలుస్తాం. ఈ రాజ్యాంగేతర సంస్థలు మళ్ళీ రెండు రకాలు, చట్టబద్ధ సంస్థలు, సలహాపూర్వక సంస్థలు. చట్టబద్ధ సంస్థలు అంటే పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడేటువంటి సంస్థలు. పార్లమెంటు వాటి ఏర్పాటు గురించి చట్టం చేస్తుంది. వీటిని చట్టబద్ధ సంస్థలు అంటాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది. సిబిఐ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది. ఇలా పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడేటివి చట్టబద్ధ సంస్థలు. సలహాపూర్వక సంస్థలు అంటే కేంద్ర కేబినెట్ ఇచ్చినటువంటి సలహాను బేస్ చేసుకుని ఏర్పడేటువంటివి. మొన్నటి వరకు ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, ఎన్డిసి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది, ప్రస్తుతం నీతి ఆయోగ్, ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయంటే సలహాపూర్వక సంస్థలు. అంటే కేంద్ర కేబినెట్ ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు, కేంద్ర కార్యనిర్వాహక మండలి ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు ఏర్పడినటువంటి సంస్థలను ఏమంటారు అంటే సలహాపూర్వక సంస్థలు. సలహాపూర్వక సంస్థలకు ఎగ్జాంపుల్ ఏంటి? ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం ప్లేస్ లో ప్రస్తుతం వచ్చింది నీతి ఆయోగ్ అనేటువంటిది. రెండోది జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఎన్డిసి అనేటువంటిది. ఇవి సలహాపూర్వక సంస్థలు. మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటో తెలుసు, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటో తెలుసు. రాజ్యాంగేతర సంస్థల్లో చట్టబద్ధ సంస్థలు అంటే పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడేటివి. ఒకసారి అంతర్రాష్ట్ర మండలి ఏ ఆర్టికల్ చెప్తుంది? 263. అంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ చెప్పింది కాబట్టి ఇది ఏ సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ. అదే నీతి ఆయోగ్ ఏ ఆర్టికల్ చెప్తుంది? ఎక్కడా లేదు కదా, రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇది రాజ్యాంగేతర సంస్థ. రాజ్యాంగంలో ఉండే రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగంలో ఎక్కడా వాటి గురించి ప్రస్తావించకపోతే రాజ్యాంగేతర సంస్థలు. ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా అడిగేటువంటివి ఇవి. ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థలే ఇవి అని చెప్పేసి జోనల్ కౌన్సిల్ ఒకటి, అంతర్రాష్ట్ర మండలి, జోనల్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి, దీనితో పాటు మానవ హక్కుల కమిషన్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది, దానితో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్. వీటిల్లో ఏవి రాజ్యాంగబద్ధ సంస్థలు? జోనల్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి, హ్యూమన్ రైట్స్ కమిషన్,
ఎస్సీ ఎస్టీ కమిషన్ లో వీటిల్లో ఏవి రాజ్యాంగబద్ధ సంస్థలు? అంతర్రాష్ట్ర మండలి గురించి ఆర్టికల్ చెప్పింది 263. ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి ఆర్టికల్ చెప్పింది 338. అంటే ఈ రెండింటి గురించి చెప్పింది, కానీ జోనల్ కౌన్సిల్ గురించి ఎక్కడైనా ఉందా? జోనల్ కౌన్సిల్ అనేటువంటివి పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడినవి కాబట్టి అవి చట్టబద్ధ సంస్థలు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధ సంస్థ. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? లేదు. రాజ్యాంగంలో లేకపోతే, వాటి ఏర్పాటు గురించి రాజ్యాంగం ఎక్కడా చెప్పకపోతే అవన్నీ రాజ్యాంగేతర సంస్థలు అని పిలవడం జరుగుతుంది. ఒక చిన్న క్లారిటీ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు అవి. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ గురించి చెప్పుకుందాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది, ఈ మానవ హక్కుల కమిషన్ ప్రతి మనిషికి కూడా పుట్టకతోటే కొన్ని హక్కులు అంటే సహజంగా కొన్ని హక్కులు కలిగి ఉంటాడు. ఈ భూమి పైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తను చనిపోయేంత వరకు కూడా కొన్ని సహజ హక్కుల్ని అనుభవిస్తూ ఉంటాడు అని ఏ దేశ స్వతంత్ర ప్రకటన చెప్పింది? అమెరికా స్వతంత్ర ప్రకటన. అమెరికా స్వతంత్ర ప్రకటన ఏమని చెప్పింది అంటే, ఈ భూమి పైన జన్మించినటువంటి మనిషి, ఈ భూమి పైన పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా చనిపోయేంత వరకు కొన్ని సహజ హక్కులను కలిగి ఉంటాడు అని చెప్పింది అమెరికా స్వతంత్ర ప్రకటన. ఏ సంవత్సరం? 1776 సంవత్సరం. ఏడో సంవత్సరం? 1776 సంవత్సరం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది 1948 డిసెంబర్ 10వ తేదీన జారీ చేసింది. అందుకే హ్యూమన్ రైట్స్ డే ఏంటి? డిసెంబర్ 10. మానవ హక్కుల దినోత్సవం లాగా ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే డిసెంబర్ 10. 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి అనేటువంటిది యుఎన్ఓ అనేటువంటిది మానవ హక్కుల ప్రకటన జారీ చేసింది. అంటే మనిషికి సహజంగా ఉండేటువంటి హక్కులు అని చెప్పేసి కొన్ని హక్కులను ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఏ రోజున అంటే 1948 డిసెంబర్ 10వ తేదీన. ఎగ్జామ్ లో ఇప్పుడు ఎలా అడుగుతాడు అంటే, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన జారీ చేసిన సంవత్సరం ఏంటి? 1948 డిసెంబర్ 10. అమెరికా స్వతంత్ర ప్రకటన ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసింది. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి ప్రకటన అనేటువంటిది కొన్ని మనిషికి ఉండేటువంటి సహజ హక్కుల గురించి చెప్పింది, మానవ హక్కుల గురించి చెప్పింది. మన భారతదేశ రాజ్యాంగంలో కూడా ప్రతి మనిషికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి అని తెలియజేస్తుంది. ఏ భాగం? భారతదేశ రాజ్యాంగంలోని 3వ భాగం 12 నుంచి 35 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఏ దేశ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం? అమెరికా దేశ రాజ్యాంగం నుంచి. అమెరికా దేశ రాజ్యాంగం నుంచి ఇన్స్పైర్ అయ్యి భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి భాగాన్ని చేర్చుకున్నాం. అంటే ఇలా భారతదేశ రాజ్యాంగం కూడా కొన్ని ప్రాథమిక హక్కులను గుర్తించింది, కొన్ని మనిషికి ఉండేటువంటి కొన్ని సహజ హక్కులను గుర్తించింది. మరి ఈ హక్కులకు భంగం కలిగితే మనం సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్తున్నాం. అదేవిధంగా కొన్నిసార్లు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏం చెప్పింది అంటే, ప్రతి దేశము కూడా ఒక మానవ హక్కులను పరిరక్షించుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి అని ఐక్యరాజ్య సమితి చెబితే, ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు భారతదేశంలో కూడా మానవ హక్కుల కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది 1993 సెప్టెంబర్ 28వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సి అనేటువంటిది ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే 1993 సెప్టెంబర్ 28వ తేదీన. ఐక్యరాజ్య సమితి జారీ చేసిన ప్రకటనను అనుసరించి 1993 సెప్టెంబర్ 28వ తేదీన
భారతదేశ రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. భారతదేశ రాష్ట్రపతి ఏమని ఆర్డినెన్స్ జారీ చేస్తాడు అంటే హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు గురించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ సంవత్సరం ఏర్పడింది? 1993 సెప్టెంబర్. ఎవరి యొక్క ప్రకటనను అనుసరించి? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ యొక్క ప్రకటనను అనుసరించి ప్రతి దేశంలో కూడా మనుషులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులకు భంగం కలిగిస్తే ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించి ప్రతి దేశము ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి, కమిషన్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడంతో భారతదేశం కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా 1993 సెప్టెంబర్ 28వ తేదీన రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ అనేటువంటిది రెండు రకాల కమిషన్ల ఏర్పాటుకు అంటే రెండు రకాల కమిషన్లను ఏర్పాటు చేస్తుంది. ఒకటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది, రెండోది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర మానవ హక్కుల సంఘం అనేటువంటి రెండు సంస్థలు. జాతీయ మానవ హక్కుల సంఘం అనేటువంటిది 7వ షెడ్యూల్ ఎన్ని జాబితాలకు సంబంధించింది? 7వ షెడ్యూల్ ఎన్ని జాబితాలు ఉన్నాయి? 3 జాబితాలు ఉన్నాయి. మరి కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాలపైన ఎవరు విచారిస్తారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం. అదేవిధంగా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన విచారించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. చూడండి, కేంద్ర మానవ హక్కుల కమిషన్ కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన విచారిస్తుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన విచారిస్తుంది. భారతదేశంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ సంవత్సరం ఏర్పడింది అంటే 1993 సెప్టెంబర్ 28. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ రెండు రకాల హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటుకు అంటే వీలు కల్పించింది. జాతీయ మానవ హక్కుల సంఘం అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశాలపైన, ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన విచారిస్తుంది. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలపైన, ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన విచారించేటువంటి పవర్ కలిగి ఉంటుంది, అధికారం కలిగి ఉంటుంది. అసలు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు. టోటల్ గా 5 మంది సభ్యులతోటి హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది నేను చెప్పేది జాతీయ మానవ హక్కుల సంఘం గురించి అండి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ జాతీయ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది. జాతీయ మానవ హక్కుల సంఘంలో టోటల్ గా 5 మంది సభ్యులు ఉన్నారు. ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉన్నారు. వీరి యొక్క పదవీ విరమణ వయసు ఎంత అంటే 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చేంత వరకు, 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళ యొక్క పదవీ కాలం. హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు అనేటువంటి వాళ్ళు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఏం చేస్తుంది? అసలు దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ఏదైనా అంటే మానవ హక్కులకు సంబంధించి ఉల్లంఘనలు జరిగితే ఎవరైనా ఒక వ్యక్తి ఆ కమిషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయనప్పటికీ, ఎవరు కూడా ఇన్సిడెంట్ గురించి ఫిర్యాదు చేయనప్పటికీ హ్యూమన్ రైట్స్ కమిషనే ఆ కేసును సుమోటోగా తీసుకునేటువంటి అధికారం కలిగి ఉంటుంది. సుమోటో అంటే ఎవరు దాని గురించి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. తనకు తానే అంటే అక్కడ ఏదో జరిగింది అని చెప్పి ఏం జరిగింది అని విచారించడానికి తనకు తానే ఆ కేసును స్వయంగా స్వీకరిస్తుంది. దానినే సుమోటో కేసులు అంటాం. అంటే ఎవరైనా ఆ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని ఫిర్యాదు చేసినప్పుడు కేసును తీసుకుంటుంది.
ఎవరూ ఫిర్యాదు చేయనప్పుడు కూడా ఆ కేసును తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. సుమోటాగా కేసును తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఎవరికి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటి దానికి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక సివిల్ కోర్టు హోదాలో ఉంటుంది. ఎలా పనిచేస్తుంది అంటే సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది. సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది. ఏం పని చేస్తుంది అంటే ఆ ఇన్సిడెంట్ గురించి కంప్లీట్ గా అంటే ఆ ఇన్సిడెంట్ గురించి విచారిస్తుంది. ఇన్సిడెంట్ గురించి విచారించి ఆ ఇన్సిడెంట్ నిజమే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ భావించినప్పుడు ఏం చేస్తారు అంటే అతనికి అంటే ఎవరి యొక్క హక్కులకైతే భంగం కలిగిందో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి అని ఎవరికి సలహా ఇస్తుంది? ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. యాక్చువల్గా కోర్టులు అనేటువంటివి ఏం చెప్తాయి? అతనికి ఇంత నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి ఆర్డర్ జారీ చేస్తాయి. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు అధికారం లేదు. ప్రభుత్వానికి ఒక సూచన చేస్తుంది. ప్రభుత్వానికి అతని యొక్క మానవ హక్కులు భంగం కలిగింది కాబట్టి అతనికి నష్టపరిహారం చెల్లించండి అని సూచన మాత్రమే చేస్తుంది. ఈ కమిషన్ చెప్పినటువంటి సూచనకి ఖచ్చితంగా బౌండ్ అవ్వాలా? ఉండవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ చెప్పింది కదా అని ఆర్థిక సహాయం చేయవలసినటువంటి అవసరం. కానీ కోర్టులు చెప్పిన దాన్ని ఖచ్చితంగా పాటించాలి కదా. అర్థమవుతుందా? హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక కేసును విచారించింది. కేసును విచారించి అతని యొక్క మానవ హక్కులకు భంగం కలిగింది అని చెప్పింది. భంగం కలిగింది అని దాని గురించి మొత్తం కూడా డిస్కస్ చేసి ఇతనికి కొంచెం ఆర్థిక పరిహారం చెల్లించండి అని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఇప్పుడు ఈ కమిషన్ చెప్పినటువంటి సూచన ప్రకారం అతనికి ఖచ్చితంగా ఆర్థిక సహాయం ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సినటువంటి రూల్ ఏమీ లేదు. పాటించడం పాటించకపోవడం ఎవరి ఇష్టము? ప్రభుత్వం ఇష్టము. అంటే ఇది కేవలం ఏం మాత్రమే ఇస్తుంది? సలహా మాత్రమే ఇస్తుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమిస్తుంది? సలహా మాత్రమే ఇస్తుంది. అంతేగాని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి రూల్ అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా చెయ్యాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించలేదు. ఎవరు? హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది జస్ట్ సలహా మాత్రమే ఇస్తుంది. అదేవిధంగా ఇంకా ఏం చెప్పింది అంటే ఎక్కడైనా కూడా హ్యూమన్ రైట్స్ కి భంగం కలిగింది అని భావించి ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు దానిని విచారించి అతని పైన అంటే ఎవరైతే మానవ హక్కుల్ని ఉల్లంఘించారో అతని పైన చర్యలు తీసుకోండి అని ప్రభుత్వాన్ని సలహా ఇవ్వచ్చు. అతనికి అంటే శిక్షించండి, అతని పైన చర్యలు తీసుకోండి అని చెప్పి జస్ట్ సలహా మాత్రమే ఇస్తుంది. ఇతను ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పినటువంటి సలహాను ఖచ్చితంగా పాటించాలని ఏమీ లేదు. అతడిని శిక్షించండి అని మాత్రమే చెప్పింది. శిక్షించండి, అతని పైన చర్యలు తీసుకోండి అని సలహా ఇస్తే దాన్ని ఖచ్చితంగా పాటించాలని ఏమీ లేదు ప్రభుత్వం అనేటువంటిది. అంటే ఇది ఇచ్చేటువంటి సూచనలన్నీ కూడా దీనికి శిక్షించేటువంటి అధికారం లేదు. కేవలం ఏమిస్తుంది? సలహాలు మాత్రమే. నష్టపరిహారం ఇచ్చేటువంటి అధికారం లేదు. కేవలం నష్టపరిహారం ఇవ్వమని ఎవరిని కోరుతుంది? ప్రభుత్వాన్ని కోరుతుంది. శిక్షించేటువంటి అధికారం లేదు. కానీ శిక్షించమని ఎవరికి చెప్తుంది? ప్రభుత్వానికి చెప్తుంది. అంటే ప్రభుత్వం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినటువంటి అంటే ఏదైనా సజెషన్ ని పాటించడము పాటించకపోవడం తన యొక్క విచక్షణాధికారం, డిస్క్రిమినేటింగ్ పవర్. పాటించవచ్చు, లేకపోతే పాటించవచ్చు, లేకపోతే పాటించకపోవచ్చు. దానితో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది తన దగ్గరకు వచ్చినటువంటి అన్ని కేసులను తీసుకోదు. తన దగ్గరకు వచ్చినటువంటి ఏ కేసులను మాత్రమే తీసుకుంటుంది అంటే 1 సంవత్సరం లోపలి కేసులను మాత్రమే తీసుకుంటుంది. అంటే ఆ కేసు జరిగి ఆ ఇన్సిడెంట్ జరిగి 1 సంవత్సరం జరిగింటే మాత్రమే, అంటే 1 సంవత్సరం లోపలే మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేయాలి. ఎప్పుడో
1984లో సిక్కు అల్లర్లు జరిగాయని చెప్పి ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేయడానికి లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఎన్ని రోజుల్లోపు కేసులు మాత్రమే స్వీకరిస్తుంది? 1 సంవత్సరం లోపు కేసులు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. 1 సంవత్సరం దాటితే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఆ కేసుల్ని తీసుకోదు. 1 సంవత్సరం లోపల మాత్రమే కేసులను తీసుకుంటుంది. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటి దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పాను? 5 మంది సభ్యులు ఉంటారు. 1+4 ఒక చైర్మన్ ఉంటాడు, 4 ఇతర సభ్యులు ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అని చెప్పాను? 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చింది. ఈ 5 మందికి ఏమేమి అర్హతలు ఉండాలి? ఎగ్జామ్ లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించబడేటువంటి వ్యక్తి, జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ గా నియమించబడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయి ఉండాలి. అంటే పదవీ విరమణ చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమిస్తారు? చైర్మన్ గా, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించడం జరుగుతుంది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చైర్మన్ గా నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చైర్మన్ గా నియమిస్తారు. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చైర్మన్ గా నియమించడం జరుగుతుంది. మరి మిగతా 4 సభ్యులు ఉన్నారు కదా, ఆ 4 సభ్యుల్లో ఒక సభ్యుడిని పదవీ విరమణ చేసినా లేదా పదవిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో అతను జస్టిస్ గా పనిచేస్తూ ఉండొచ్చు, లేకపోతే పదవీ విరమణ చేసి ఉండొచ్చు. పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా నియమించవచ్చు అంటే ఒక సభ్యుడిగా, మానవ హక్కుల సంఘంలో సభ్యుడిగా నియమించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చైర్మన్ ఎవరు? ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయి ఉండాలి. అదే మిగతా సభ్యుల్లో ఒక సభ్యుడు ఎవరు? పదవీ విరమణ చేసినా లేదా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. నెక్స్ట్ ఇంకో సభ్యుడు ఎవరు అంటే హైకోర్టులో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టులో పదవీ విరమణ చేసిన లేదా పనిచేస్తున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి, ఇతడిని ఇంకొక సభ్యుడిగా నియమించవచ్చు. ఇంకా 2 సభ్యులు అనేటువంటి వాళ్ళు మానవ హక్కుల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, మానవ హక్కులకు సంబంధించినటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని 2 నియమించవచ్చు. ఎప్పుడూ కూడా క్వశ్చన్ అనేటువంటిది ఈ 3 పాయింట్ల నుంచే వస్తుంటుంది. మానవ హక్కుల సంఘానికి చైర్మన్ గా నియమించబడేటువంటి వ్యక్తి డాష్ అంటాడు. మానవ హక్కుల సంఘానికి చైర్మన్ గా నియమించబడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏ అర్హత కలిగి ఉండాలి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయి ఉండాలి. రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని మనము మానవ హక్కుల కమిషన్ కి చైర్మన్ గా నియమించడం జరుగుతుంది. ఇంకొక సభ్యుడికి ఏ అర్హత కలిగి ఉండాలి? అతడు సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసి అయినా ఉండాలి, లేకపోతే పదవిలోనన్నా ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అవసరం లేదు, జస్టిస్ అయితే సరిపోతుంది, చీఫ్ జస్టిస్ అవసరం లేదు. ఇంకొక వ్యక్తి ఏమై ఉండాలి? హైకోర్టులో పదవీ విరమణ చేసినా లేదా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి, అతను ఇంకొక సభ్యుడు. మరి మిగతా 2 సభ్యులు ఎవరు? మానవ హక్కుల అంటే విషయాలకు సంబంధించి, మానవ హక్కులకు సంబంధించి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు 2 నియమించవచ్చు. అసలు ఈ మానవ హక్కుల కమిషన్ ఎవరు నియమిస్తారు? మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే ఒక కమిటీ నియమిస్తుంది. మానవ హక్కుల చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే ఒక కమిటీ నియమిస్తుంది. ఏంటి ఆ కమిటీ అంటే, ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే, ఈ కమిటీలో సభ్యులు ఎవరు అంటే ప్రధానమంత్రి,
ప్రధానమంత్రి, కమిటీలో సభ్యులు ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ అంటే డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, దాంతో పాటు లోక్సభ మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు, లోక్సభ మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వారిలో మానవ హక్కుల కమిషన్ను నియమించే కమిటీలో సభ్యుడు కాని వారెవరు అంటారు. మనకు అందరూ తెలియాలి ఎవరెవరు మానవ హక్కుల కమిషన్ను నియమించేటువంటి దానిలో సభ్యులుగా ఉంటారు అంటే ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కాదండి, రాజ్యసభ డిప్యూటీ. రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి కదా, ఆయన కాదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, లోక్సభ మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు అనేటువంటి వాళ్ళు మానవ హక్కుల కమిషన్ను నియమించేటువంటి కమిటీలో సభ్యులు. భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1993 సెప్టెంబర్ 28వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 5 మంది. ఒక చైర్మన్, 4 సభ్యులు ఉన్నారు. ఈ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చేంత వరకు. పదవీ విరమణ చేసిన తర్వాత వీళ్ళు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వడానికి లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఏ ఆఫర్ ఇచ్చినా కూడా జాయిన్ అవ్వడానికి లేదు. కేంద్రం మరియు రాష్ట్రం నుంచి ఆర్థిక ప్రతిఫలం వచ్చేటువంటి ఏ ఉద్యోగం కూడా చేయకూడదు. ఎవరు? మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు అనేటువంటి పదవీ విరమణ తర్వాత వీళ్ళు ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదు. ఈ మానవ హక్కుల కమిషన్ కు సంబంధించినటువంటి చైర్మన్ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి ఉండాలి. అదేవిధంగా ఒక సభ్యుడు సుప్రీంకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్నా లేకపోతే పదవీ విరమణ చేస్తున్నటువంటి న్యాయమూర్తి ఉండాలి. ఇంకొక సభ్యుడు హైకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్నా లేదా పదవీ విరమణ చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. మిగతా ఇద్దరు సభ్యులు మానవ హక్కులకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈ మానవ హక్కుల కమిషన్ నియమించేది ఎవరు అంటే ఒక కమిటీ నియమిస్తుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు అనేటువంటి వాళ్ళు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ లో ఎంతమంది సభ్యులు అని చెప్పాను? 5 మంది. వీళ్ళతో పాటు మనకు ఎక్స్ అఫీషియో అంటే అర్థం ఏంటి? పదవీ రీత్యా లేదా అధికారం రీత్యా అని అర్థం. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే ఆయన యొక్క అధికారం రీత్యా చైర్మన్ అని అర్థం. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా పనిచేస్తాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నాడు కాబట్టి రాజ్యసభకు అధ్యక్షత వహిస్తాడు. ఆయన ప్లేస్ లో ఇంకొకరు ఉపరాష్ట్రపతి ఉంటే ఆయన రాజ్యసభకు అధ్యక్షత వహిస్తాడు. అంటే ఎవరైనా కూడా ఉపరాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి తన యొక్క పదవి రీత్యా దేనికి అధ్యక్షత వహిస్తాడు? రాజ్యసభ. అదే విధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో తమ యొక్క పదవి రీత్యా ఎవరు సభ్యులుగా ఉంటారు? ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఎవరు ఉంటారు అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్, నేషనల్ మహిళా కమిషన్ ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ చైర్మన్ అనేటువంటి వాళ్ళు. ఎస్సీ కమిషన్ చైర్మన్,
ఎస్టీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ అనేటువంటి వాళ్ళు తమ యొక్క పదవి రీత్యా దేంట్లో సభ్యులుగా ఉంటారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ లో సభ్యులుగా ఉంటారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, దాంతో పాటు మహిళా కమిషన్ చైర్మన్ అనేటువంటి వాళ్ళు దేనిలో సభ్యులుగా ఉంటారు అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ లో సభ్యులుగా ఉంటారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఎంత కాలం లోపు కేసులు మాత్రమే స్వీకరిస్తుంది? 1 సంవత్సరం లోపు కేసులు మాత్రమే స్వీకరిస్తుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది శిక్షిస్తుందా? శిక్షించమని చెబుతుందా? శిక్షించమని చెబుతుంది. అంతే. శిక్షించమని ఎవరికి సలహా ఇస్తుంది? ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ఎవరికి సలహా ఇస్తుంది అంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరు నియమిస్తున్నారు? ఒక కమిటీ చెబుతుంది ఇతన్ని నియమించమని, కానీ నియమించేది ఎవరు? రాష్ట్రపతి. హ్యూమన్ రైట్స్ కమిషన్ నియమించేది ఎవరు? ఇది సర్చింగ్ కమిటీ. అంతే. సెర్చ్ చేసింది, ఇతడిని చైర్మన్ గా నియమించండి, ఇతని సభ్యులుగా నియమించండి అని చెప్పేసి ఇది ఎవరికి సిఫార్సులు చేస్తుంది? రాష్ట్రపతి. కానీ అధికారికంగా ఎవరు వీళ్ళందరినీ నియమిస్తాడు అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి వీళ్ళను నియమించడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి నియమిస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడైనా కూడా తమ యొక్క పదవులకు మధ్యలోనే రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎలా తొలగిస్తారు అంటే ఎవరు తొలగిస్తారు? ముందు మనకు ఎవరైతే నియమిస్తున్నారో వాళ్ళకే తొలగించేటువంటి రైట్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఎవరైతే నియమిస్తున్నారో వాళ్ళకే తొలగించేటువంటి రైట్ ఉంటుంది. కాబట్టి ఎవరు నియమిస్తున్నారు వీళ్ళందరినీ? రాష్ట్రపతి. మరి తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. కాకపోతే వాళ్ళను తొలగించేటువంటి ముందు రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం జరుగుతుంది. ఎవరి యొక్క సలహా కోరతాడు? సుప్రీంకోర్టుకి వాళ్ళు చేసే ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఎవరి మీద అయితే అభియోగాలు వచ్చాయో వాటన్నిటి మీద విచారించండి అని ఎవరిని కోరతాడు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాను బేస్ చేసుకుని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి అనేటువంటి వాడు సొంతంగా తొలగించట్ల. రాష్ట్రపతి ఆ కేసును ఎవరిని విచారించమన్నాడు? సుప్రీంకోర్టును విచారించమన్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తున్నారు? రాష్ట్రపతి. మీరు ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్ని ఎలా తొలగిస్తారు అంటే ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి తొలగిస్తాడు. సుప్రీంకోర్టు యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. వీళ్ళని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. కాకపోతే ఎవరి యొక్క సలహా ప్రకారం తొలగిస్తున్నాడు? సుప్రీంకోర్టు సలహా ప్రకారం రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించింది అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్. దీని యొక్క ప్రధానమైన విధి ఏంటి అంటే మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు ఎవరైనా వ్యక్తుల యొక్క ఫిర్యాదు ద్వారా కానీ లేకపోతే స్వయంగా ఆ కేసులను పరిశీలిస్తుంది, ఆ కేసుల్ని విచారిస్తుంది, ఆ కేసులను విచారించి ఎక్కడ ఏదైనా ఒక వ్యక్తికి ఆర్థిక పరిహారం చెల్లించండి అని ప్రభుత్వాన్ని సలహా ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి అతన్ని చట్ట ప్రకారం శిక్షించండి అని ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు. ఒక్కొక్కసారి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది సుప్రీంకోర్టులో మరియు హైకోర్టులో ఏం జారీ చేస్తుంది అంటే సుప్రీంకోర్టులో మరియు హైకోర్టులో ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు వచ్చినటువంటి కేసును సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో స్వయంగా ఇదే వేస్తుంది హ్యూమన్ రైట్స్ కమిషన్. దీనికి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది డైరెక్ట్ గా శిక్షించలేదు కదా, ఏం చెప్తుంది? శిక్షించమని చెప్తుంది. అందుకని ఏం చేస్తుంది అంటే హ్యూమన్ రైట్స్ కమిషనే డైరెక్ట్ గా సుప్రీంకోర్టు హైకోర్టులో ఆ కేసు ఫైల్ చేస్తుంది. ఆ కేసు ఫైల్ చేసి దగ్గరుండి ఈ కేసును మొత్తాన్ని కూడా చూస్తుంది. ఈ కేసు మొత్తాన్ని కూడా పరిష్కారం అయ్యేలాగా చేస్తుంది. ఎవరు అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది. మానవ హక్కుల కమిషన్ లో ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా ఎవరున్నారు? ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ చైర్మన్లు. ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ చైర్మన్లు అనేటువంటి వాళ్ళు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు.
ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా పనిచేసేటువంటి వ్యక్తి ఏ అర్హత కలిగి ఉండాలి? రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. భారతదేశంలో మొదటిసారి మానవ హక్కుల కమిషన్ 1993 సెప్టెంబర్ 28న ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొదటి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రంగనాథ మిశ్రా. భారతదేశంలో మొదటి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రంగనాథ మిశ్రా అనేటువంటి వ్యక్తి. అదే విధంగా ప్రస్తుత హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హెచ్ఎల్ దత్తు. ప్రస్తుత హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హెచ్ఎల్ దత్తు. మొదటి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రంగనాథ్ మిశ్రా. ఇతను రిటైర్డ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అండి. ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హెచ్ఎల్ దత్తు అనేటువంటి వ్యక్తి. హెచ్ఎల్ దత్తు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు సంబంధించి మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగేతర సంస్థ. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది అంటే ఫస్ట్ రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం ఏర్పడింది. కానీ రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత? 7.5 నెలలు. అంతేనా? 6 నెలల 6 వారాలు లేకపోతే 7. మరి ఈ 7.5 నెలలలోపు ఏం చేయాలి? ఆర్డినెన్స్ ని పార్లమెంటు ఆమోదించాలి. మొదట రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ తర్వాత పార్లమెంట్ ఏం చేసింది? చట్టం చేసింది. ఈ పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడింది. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాట్యూటరీ బాడీ అని పిలుస్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధ సంస్థ. ఎన్ని రోజుల్లోపు కేసులు మాత్రమే పరిష్కరిస్తుంది? 1 సంవత్సరం లోపు కేసులు మాత్రమే ఇది పరిశీలిస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా 1900 అంటే రెండింటి ఏర్పాటు గురించి చెప్పిందండి. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ అనేటువంటిది రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ అనేటువంటిది 2 హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అంటే కేంద్రంలో మరియు రాష్ట్రంలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో 2000 అంటే రాష్ట్ర మానవ హక్కుల సంఘం అనేటువంటిది ఒకసారి మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరం చట్టం చేసింది? పార్లమెంటు 1993. పార్లమెంటు చేసినటువంటి చట్టానికి ఎప్పుడు సవరణ చేశారు అంటే 2006వ సంవత్సరంలో సవరణ చేశారు. 2006వ సంవత్సరంలో ఏమని సవరణ చేశారు అంటే 1993 పార్లమెంటు చేసిన చట్టం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఎంతమంది సభ్యులను ఏర్పాటు చేసింది అంటే 1+4 అంటే 5 మంది సభ్యులను ఏర్పాటు చేసింది. కాకపోతే 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది 1+2 అంటే ప్రస్తుతం రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 3 మాత్రమే ఉన్నారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో 3 మాత్రమే సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఒక చైర్మన్, 2 సభ్యులు కలరు. రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో 3 సభ్యులు ఉన్నారు. 2006వ సంవత్సరంలో చేసినటువంటి సవరణ అనుసరించి ప్రస్తుతం మానవ హక్కుల సంఘంలో 3 మాత్రమే సభ్యులు కలరు. ఒక చైర్మన్ మరియు 2 సభ్యులు. చైర్మన్ గా నియమించబడాలి అంటే ఆ వ్యక్తికి ఏ అర్హతలు కలిగి ఉండాలి అంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసి పదవీ విరమణ చేసి ఉండాలి. అంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసి పదవీ విరమణ చేసి ఉండాలి. పదవీ విరమణ చేసినటువంటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. పదవీ విరమణ చేసినటువంటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సభ్యుడికి ఏ అర్హతలు కలిగి ఉండాలి అంటే పదవీ విరమణ చేసినా లేక ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పదవీ విరమణ చేసినా లేదా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి కలిగి ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి.
పదవీ విరమణ చేసినా లేదా ప్రస్తుతం పనిచేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. ఇంకొక సభ్యుడికి ఏమై ఉండాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అంటే కనీసం 7 సంవత్సరాలు అనుభవం గల, అంటే కనీసం 7 సంవత్సరాలు జిల్లా జడ్జిగా పనిచేసిన, అంటే జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎలా నియమించవచ్చు అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా నియమించవచ్చు. కనీసం 7 సంవత్సరాలు జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఒక సభ్యుడిగా నియమించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా పనిచేసేటువంటి వ్యక్తి ఏ అర్హత కలిగి ఉండాలి? రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయి ఉండాలి. సభ్యులు 2 ఉన్నారు కదా, ఆ సభ్యులకు ఏ అర్హతలు కలిగి? ఒక సభ్యుడు రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్నా, లేకపోతే పదవీ విరమణ చేసినటువంటి జస్టిస్ అయితే చాలు. చీఫ్ జస్టిస్ అవసరం లేదు, జస్టిస్ అయితే చాలు. ఇంకొక వ్యక్తికి ఏ అర్హతలు కలిగి ఉండాలి? కనీసం 7 సంవత్సరాలు జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని, కనీసం 7 సంవత్సరాలు జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో సభ్యుడిగా నియమించవచ్చు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను మరియు చైర్మన్ నియమించేది గవర్నర్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఎవరండి? గవర్నర్ అనేటువంటి వ్యక్తి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది గవర్నర్ అనేటువంటి వ్యక్తి. మరి గవర్నర్ అనేటువంటి వ్యక్తి సొంతంగా నియమించడు, ఒక కమిటీ చేసినటువంటి సిఫార్సులను అనుసరించి నియమిస్తాడు. ఏంటి ఆ కమిటీ అంటే? ఎవరెవరితో ఉంటుంది ఆ కమిటీ అంటే? రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు, దానితో పాటు రాష్ట్ర శాసనసభ స్పీకర్. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, శాసనసభ స్పీకర్, శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు. దీనితో పాటు కొన్ని రాష్ట్రాల్లో 2 సభలు ఉంటాయి కదా, కొన్ని రాష్ట్రాల్లో విధానసభ, విధాన మండలి 2 ఉంటాయి కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మొత్తం 2 ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది? విధాన మండలి ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 6 రాష్ట్రాల్లో ఉంది. ఒకప్పుడు 7 రాష్ట్రాలు ఉండేది. జమ్మూ కాశ్మీర్ ని రాష్ట్ర హోదా నుండి తొలగించి కేంద్ర పాలిత ప్రాంతం హోదా చేశాం. జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి ఎమ్మెల్సీ సభను రద్దు చేయడం జరిగింది. కేవలం ఓన్లీ శాసనసభ మాత్రమే కలిగి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది? 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది. ఇప్పుడు ఈ విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలలో, విధాన మండలి ఉన్న రాష్ట్రాల్లో విధాన పరిషత్ చైర్మన్ మరియు విధాన పరిషత్ లో కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, ఆ విధాన పరిషత్ చైర్మన్ మరియు విధాన పరిషత్ లో ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి వాళ్ళు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. విధాన పరిషత్ లో చైర్మన్ మరియు ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి లో ఇక్కడ ఉండేటువంటి శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ స్పీకర్, విధాన పరిషత్ ఒకవేళ ఉంటే విధాన పరిషత్ చైర్మన్ మరియు విధాన పరిషత్ లో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా కల కమిటీ అనేటువంటిది ఎవరిని నియమిస్తుంది? ఎవరిని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులుగా నియమించాలో ఎవరికి చెప్తుంది? గవర్నర్ కు చెప్తుంది. వీళ్ళ ముగ్గురిని అఫీషియల్ గా ఎవరి ద్వారా నియమించబడుతున్నారు? గవర్నర్ ద్వారా నియమించబడుతుంది. సేమ్ అలాగే ఉంటుంది చూడండి, కేంద్రంలో ఎలాగుంటుందో రాష్ట్రంలో అలాగే ఉంటుంది. కాకపోతే వీళ్ళ యొక్క తొలగింపు అనేటువంటిది ఎవరు నియమించారు? గవర్నర్ నియమించారు. కానీ వీళ్ళని ఎవరు తొలగిస్తారు అంటే రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. కాకపోతే రాష్ట్రపతి సొంతంగా తొలగించలేడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఆధారంగా, సుప్రీంకోర్టు రిపోర్టును ఆధారంగా చేసుకొని తొలగిస్తాడు. ఎవరు? రాష్ట్రపతి.
కేంద్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యుల్ని ఎలా తొలగిస్తున్నారు? ఎవరు తొలగిస్తున్నారు? రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి సొంతంగా తొలగిస్తున్నాడా? ఎలా తొలగిస్తున్నాడు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, అంటే సుప్రీంకోర్టు అతనిపైన విచారణ జరిపి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని తొలగించడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యులు నియమించేది ఎవరు? గవర్నర్. తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. సేమ్ ఏపీపీఎస్సీ సభ్యులు ఉన్నారు చూడండి, ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల్ని ఇదే విధంగా తొలగిస్తారు. ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు నియమించేది ఎవరు? గవర్నర్. కానీ తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. రాష్ట్రపతి సొంతంగా తొలగించాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని తొలగించాడు. ముందు సుప్రీంకోర్టులో విచారణ జరగాలి. సుప్రీంకోర్టులో విచారణ జరగాలి అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది వాళ్ళు చేసింది తప్పు అని భావించి ఒక రిపోర్టు రాష్ట్రపతికి ఇస్తే అప్పుడు మాత్రమే తొలగించడం జరుగుతుంది రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యులని అనేటువంటి వాళ్ళని. రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 3 సభ్యులు ఉన్నారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఒక చైర్మన్ మరియు 2 సభ్యులు కలరు. ఒక చైర్మన్ మరియు 2 సభ్యులు ఉంటారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా నియమించబడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా భారతదేశంలోని ఏదైనా ఒక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయి ఉండాలి. ఈ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని గవర్నర్ అనేటువంటి వ్యక్తి నియమించడం జరుగుతుంది. గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఒక కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నియమించడం జరుగుతుంది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, శాసనసభ స్పీకర్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, ఒకవేళ 2వ సభ ఉంటే 2వ సభ అధ్యక్షుడు మరియు ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్న కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వీళ్ళని నియమించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 70 సంవత్సరాలు లేదా అంటే 70 సంవత్సరాలు వచ్చేంత వరకు లేదా 5 సంవత్సరాలు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఏంటి అంటే 70 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు వచ్చేంత వరకు లేకపోతే 5 సంవత్సరాలు వీళ్ళ యొక్క పదవీ కాలం. ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అనేటువంటిది